మగవారిలో శృంగార శక్తి కొంచెం కొంచెంగా తగ్గిపోయేటప్పుడు వచ్చే సూచన ఇదే. మగవాళ్ళల్లో సాధారణంగా 40 ఏళ్ళు వచ్చేకల్లా కొంత సెక్స్ డౌన్ అవుతుందండి. కొద్దిగా నపుంసకత్వం సూచనలు కలుగుతూ ఉంటాయి. నపుంసకత్వం అంటే ఏంటి? వాళ్ళు సెక్స్ పరమైన కోరికలు తగ్గుతాయి. అందులో ముఖ్యం అంగస్తంభన వైఫల్యం. కోరికలు కానీ అంగం కట్టి మామూలు రోజుల వయసులో కుర్రాడికి ఎలా ఉంటుంది, అలా ఆ మనసులకు ఆలోచన కానీ టెన్షన్ లేచించుంది పురుష లింగం. కానీ కొంత వయసు వచ్చాక నిదానంగా అది ఎంత రొమాంటిక్ టాక్ ఉన్నా, ఎంత శృంగార సంభాషణ వచ్చినా యోచన నిదానంగా అంత ఇది ఉండదు. అంచేత మగవాళ్ళకు 40 ఏళ్ళు వచ్చేడుగులు మాత్రం స్త్రీ ప్రేరణ చేసినప్పుడు కూడా మగవాళ్ళు లింగం గట్టిపడకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అంచేది ఎలా గుర్తిస్తాడు అసలు మగవాళ్ళల్లో నాకు సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది అనేది ఎలా గుర్తిస్తారంటే, ఒకటి సాధారణంగా మగవాళ్ళల్లో సెక్స్ అస్త్రవ్యం చేసేవాళ్ళు ఉంటారు. అస్త్రవ్యం చేయడం సెక్స్లో పాల్గొరు, అస్త్రవ్యం చేయరు, రెండు చేయకపోతుంటే మాత్రం వాళ్ళల్లో స్వప్నస్కనాలు అవుతాయి, నిద్రలో వీర్యం పోతుంటుంది, లేదా మూత్రం పోసినప్పుడు మూత్రం ద్వారా వీర్యం పోతుంటుంది. కానీ వయసు పెరుగుతూ ఉంటే వీర్యం తయారీ తగ్గిపోతుంది. ఒక 40 ఏళ్ళు చెంది వాడు సెక్స్ సంబంధం తగ్గిపోతుంది. వాళ్ళు హస్త్రమేమి చేయట్లేదు, సెక్స్లో పాల్గొనడం లేదు. ఇక ఎలా తగ్గిపోతుందంటే మెయిన్గా వాడు దిగేదండి మూత్రం ద్వారా వీర్యం పోవడం లేదు, నిద్రలో వీర్యం పోవడం లేదు ఒకటి. రెండోది ఏంటి, అసలు శృంగారపరంగా ప్రేరణ మామూలు రోజుల్లో గుర్తించుకోండి. యూత్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, యూత్లో ఉన్నప్పుడు ఏమాత్రం టెన్షన్ లేచింది, కొద్దిపాటుగా ఆలోచన వస్తేనే చాలు మనసులో ఒక అమ్మాయి మీద అమ్మాయి ఉండాల్సిన అమ్మాయి టచ్ ఉండాల్సిన అమ్మాయి తాగలే. ఒకసారి ఫోన్లో మాట్లాడుతున్న అదే ఇక్కడ ఆడవాళ్ళ గొంతుకుని పెడితే ఆ గొంతుకుతో వీడికి అలా లింగం లేచించుంటుంది, వీర్యం పడిపోతుంది. అది వయసు ఉన్నప్పుడు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు ఆ వయసులో చాలు బొమ్మ చూస్తే చాలు. బొమ్మలు మనిషి కూడా కాదు, ఏదైనా ఒక మంచి బొమ్మ కనబడితే మగవాడికి అక్కడ అంగం లేచించుంటుంది. మనసు ఒక ఆలోచన, బొమ్మలు కూడా లేకుండా ఆలోచన, సింపుల్ ఫ్యాంటసీ ద్వారా అలాంటివన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అరే ఈ దొరికేంట్రా బాబు, నాకు ఇలా బొమ్మ చూస్తే లేదా ఫోన్లో మాట ఆడదాన్ని గొంతు కనబడితే ఇప్పుడు ఆడది ఇవి నాకు కనబడ్డా ఎంత సెక్సీగా కూడా నాలో ఏంటి అసలు ఏం రావట్లేదని అంటే వాళ్ళు మగతనం డౌన్ అవుతుందన్నమాట. ఎందుకని? హార్మోన్స్ మగవాళ్ళల్లో సెక్స్ని పెంచేవేంటి, మేల్ సెక్స్ అన్న టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటే వాళ్ళల్లో సెక్స్ పరంగా ఉండేటివి ఆ ఫీలింగ్స్ కానీ యాక్షన్స్ కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయి. అంతే మగ చూసినవి ఏంటి, పూర్వకాలం కేవలం బొమ్మ చేసి మాట వచ్చాయి. ఆడవాళ్ళు మాట్లాడినా, చెప్తున్నా, చూస్తున్నా, లేదా రొమాంటిక్ సీన్స్ చూస్తున్నా, సినిమాలో సీన్స్ చూస్తున్నా వాడికి ఏముండదు. అంటే అర్థం ఏంటి, వాడికి డౌన్ అవుతుంది, నాలో కాస్త సెక్స్ తగ్గుతోంది అని. అంచేత దీన్ని ఏమంటారంటే ఆడవాళ్ళు మెనోపాజ్ అంటారు, మగవాళ్ళు ఆండ్రోపాజ్ అంటారు. ఆడవాళ్ళు మెనోపాజ్ ఎట్లా చదువుతున్న వాళ్ళకి సెక్స్ పైన కోరికలు తగ్గిపోతాయి, ఇంట్రెస్ట్ ఆసక్తి తగ్గిపోతుంటుంది. అప్పుడు ఒంట్లో వేడి పొగర్లు వస్తుంటాయి ఆడవాళ్ళకి. తర్వాత ఊరికి చెమట పోసేస్తుంటాయి, నిద్ర సరిగ్గా పట్టదు, డిప్రెషన్ ఉంటుంది, చిరాకు, కోపం, విసుగు, అలసట ఇవన్నీ ఆడవాళ్ళు. మగవాళ్ళకు కూడా అలాగే ఒక 40 ఏళ్ళు వచ్చాడు కదా ఆండ్రోపాజ్ లాగా వచ్చేసి అక్కడ చేద్దంటే ఒక రకమైన నీరసం. డాక్టర్ నాకు నీరసంగా ఉంటాడు, పరిషస్ ఏముండదు, నార్మల్గా ఉంటుంది. డాక్టర్ని ఊరు కలిసిపోతున్నా అంటాడు, అన్ని బాగానే ఉంటాయి కానీ నీరసం ఏం లేదండి అంట. నిద్ర పట్టేట్లు అంటాడు, అక్కడ ఏ కారణం ఉండదు. ఇవన్నీ ఏంటి, మగవాడిలో ఆ సెక్స్ తగ్గిపోతున్న దానికి సంకేతాలు. ఆండ్రోపాజ్ టెస్టోస్టిరోన్ హార్మోన్ పరీక్ష చేస్తే టెస్టోస్టిరోన్ ఇంకా అంగసములు తగ్గిపోతుంటాయి. అంగస్తములు మామూలుగా అయితే ఊరికి ఇలా అంటే కోరికలు అలాంటి ఇలాంటి ఎక్కువ వస్తాయి. అలాంటి అంగస్తములు కూడా సరిగా ఉండవు. ఒకవేళ ఉన్న మధ్య ఊరికి డౌన్ అయిపోతుంటాయి. ఎంత కుబ్బాలు ఉన్నట్లు సెక్స్ చేసిన మధ్యలోనే మెత్తబడిపోతుంటుంది, అది పూర్తిగా కొనసాగదు, మధ్యలో అయిపోతున్నాయి. అంటే మగవాళ్ళు నాకు ఇలా అవుతుంది
అంటే వాడు సైకలాజికల్గా అంచేదికి ఏంటి మగవాళ్ళు ఏమవుతాయి మానసికమైన మార్పులు అలాగే శారీరకపరమైన మార్పులు వస్తాయి. శారీరకపరమైన మార్పులు వస్తాయి. ఈ శారీరకపరమైన మార్పులు ఏంటి వాడికి అంగస్తములు తగ్గుతాయి. అది అంతకుముందు ఒక లేడీ టచ్ చేస్తే చాలు గట్టిగా చెప్పి అలాంటిది ఏం లేదు. కోరిక తగ్గిపోతే ఇంట్రెస్ట్ ఉండదు. ఇవన్నీ కూడా మగవాళ్ళలో ఈ మగతనం తగ్గిపోతున్న టైంలో ఇలాంటివి తగ్గిపోయాక వేరే విషయం ఎట్లా తెలిసిపోతుంది మనకి. ఇక అంగం స్తంభించదు, ఆడదంతా ప్రయత్నం చేసినదు, ఏమాత్రం చేసినా వాడికి అంగం లేవదు. ఆమె బట్టలు తీసి నించున్నా నగ్నంగా నించున్నా. కొంతమంది చెప్తారు ఆడవాడు వచ్చి నేను బట్టలు తీసి ఎదురుగా నించుంటారండి. ఆయనకి ఆయనలో చలనం ఉండదండి. వాడికి కోరుకోండి. ఎందుకంటే కొందరు ఆడవాళ్ళు మగవాడి కంటే 10 ఏళ్ళు చిన్నవాళ్ళు అవుతుంటారు. వాళ్ళకు సెక్స్ పైన కోరికలు ఉంటాయి. ఈ మగవాడేమో ఏం చేయలేకుండా ఉంటాడు. నేను బట్టలు కూడా తీసుకుంటుంది. పూర్వకాలం ఊరికి కాదు, వెనక నుంచి వాటేసుకుంటుండేవాడు. ఇప్పుడు నేను ముందు ఎదురుగా వచ్చి కూర్చున్నా ఏం లేదు, అసలు ఏం ఉండలేదు అంటారు. అంటే వాడి ఆలోచన ధోరణిలో ఆ మగతనం తగ్గిపోతుంటే ఇలాంటివన్నీ వస్తాయి. అంచేత మానసికంగా వచ్చే మార్పులు, శారీరకంగా వచ్చే మార్పుల్ని మగవాడు గుర్తించి ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాలో మగతనం తగ్గిపోతుంది, నాకు ఆడవాళ్ళలో మెనోపాజ్ లాగా నాలోనే ఆండ్రోపాజ్ లాగా వస్తుంది అని చూసి ఆ టైంలో చూసి వాళ్ళకి టెస్టోస్టిరోన్ హార్మోన్ కొంతమందికి ఇస్తే టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి అంటే ఇవ్వకుండా కూడా అయిపోతుంది. కొద్దిగా ఎక్సర్సైజ్ చేసినట్లయితే కొద్దిగా రోజు ముందేం చేయాలి, ఎవరికైనా తగ్గిపోతుంటే నిద్ర తగ్గిపోతుంది, నిద్రపోవాలి బాగా, కనీసం రాత్రి 8 నిద్రపోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం మానసికంగా ప్రశాంతం కావాలి, టెన్షన్స్ లేకుండా ఉండాలి. అంచేత అవసరం బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఎవరు పట్టుకోవడం కాదు, డాక్టర్ డిసైడ్ చేస్తారు. చేసి టెస్టోస్టిరోన్ హార్మోన్ ఇస్తే మళ్ళీ వాళ్ళలో ఆ లిబిడో ఉంటాం, ఆ లిబిడో పికప్ ఇంకా పెరుగుతుంది. అంచేత మగవాళ్ళలో ఎప్పుడైతే వయసు పెరుగుతుంటే వాళ్ళు నపుంసకత మగతనం తగ్గే ముందు ఈ లక్షణాలు మగవాళ్ళు గుర్తిస్తారు. గుర్తించి వాడు ఏంటో సాధారణంగా ఏం చెప్తాం, అలసిపోవడం ఉంటుంది, నిద్ర సరిగ్గా పట్టదు, ఒక డిప్రెషన్లా ఉంటుంది, కంగారు గాబరాలు, అనవసరం కంగారు గాబరాలు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఒక ఏరగా కోరికలు ఉండవు, అంత డల్గా ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు మనిషికి. ఇలాంటివన్నీ అర్థం ఉండదు అంటే చూస్తే అలసటికి నిద్ర లేకపోవడానికి కారణాలే ఉండవు. కానీ ఒక యాంగ్జైటీ, టెన్షన్, వరీస్ ఇవన్నీ ఉంటాయి. అది అలా ఉన్నప్పుడు డాక్టర్ గారు చూపిస్తే పరీక్షలు చేస్తారు, మా రొటీన్ పరీక్షలు చేస్తారు. షుగర్ ఉండదు, బీపీ ఉండదు, ఏ రక్తం మామూలుగా ఉంటుంది, ఏగా థైరాయిడ్ డిఫెక్టే ఉండదు, అన్నీ మామూలుగా ఉంటాయి. కానీ అటన్నిటి జబ్బులు ఉన్నట్లు ఉంటాయి. అంచేత ఆ వినోడియాలు గుర్తించి డాక్టర్ చూపించి చికిత్స పొందితే మామూలైపోతారు.